పవన్ కళ్యాణ్ చెప్పేది సూక్ష్మం అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి అరిచేయాలి ఆయన్ని. ఇదివరకు సీఎం 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 ఇప్పుడు వద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు అది గొడవలు వస్తాయి కాబట్టి. డీసీఎం అని అరిస్తే బాగోదు కదా, ఆల్రెడీ ఉంది కదా పదవి అంటారు. ఇక ఏదో ఒకటి అరవాలి, ఆయన దృష్టిలో పడాలి. అందుకోసం ఓజీ 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 ఆ మధ్యన వద్దని చెప్పారు. దానికి అసలు అర్థం కూడా చెప్పారు. ఏదో ఓల్డ్ గ్యాంగ్ లీడరు, ఒరిజినల్ గ్యాంగ్ లీడరు అంటే గ్యాంగ్ అనేది. వాస్తవంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకి సంబంధించి ఆ మధ్యన చేసిన కామెంట్లలో స్మగ్లర్లు కూడా ఇప్పుడు సినిమా హీరోలు అయిపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్. అట్లాగే ఎక్కడైనా అంతే కదా, గ్యాంగ్స్టర్స్ మాఫియాడాన్లు వీళ్ళని హీరోలుగా చూపెడితే రేపు పొద్దున ఇది ఉంటుంది కదా. కాబట్టి అట్టని సినిమా ఆపేరు కదా, ఏదో చివరిలో మంచిగా మారినటువంటిదో లేకపోతే మంచి గ్యాంగ్స్టర్ అన్నో చూపెట్టచ్చు. కాబట్టి ఈ ఓజీ 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 అనేటటువంటి నినాదాలు వద్దని చెప్తున్నారు. తాజా కర్నూలు పర్యటన సందర్భంగా ఇదే చేస్తూ ఉంటే ఆయన అదే మాట్లాడుకొచ్చారు. నేనేమో విద్య, వైద్యము, మీ వసతులు, ప్రజలకు సంబంధించిన కష్టాలు నష్టాల గురించి ఆలోచిస్తుంటే మీరేమో ఓజీ ఓజీ అంటారు. అదే సందర్భంలో అలాగని మీ శక్తి ముందు నా శక్తి చాలట్లేదు అన్నటువంటి క్లాస్ స్పీకర్ అనమాట.